హాయ్ గైస్. హౌస్‌లో చీఫ్ సెలక్షన్స్ జరిగింది గదా! హౌస్‌లో సెలక్షన్ జరిగింది. అందులో వచ్చేసి నిఖిల్ ఒకడు చీఫ్ ఆల్రెడీ. మిగతా వాళ్ళు చీఫ్ అవ్వడానికి అందరికి అవకాశం ఉన్నది. అందులో వచ్చేసి బిగ్ బాస్ ఒక టాస్క్ లెవెల్‌నే పెట్టడం జరిగింది. అలా ఏంటంటే ఒకరి బొమ్మను ఒకరు పలగొట్టుకుంటా అంటే చీఫ్ అయ్యే అవకాశం ఎవరికీ లేదని జెప్పేసి రీజన్ చెప్తూ వాళ్ళక్కడ ఉన్నటువంటి బొమ్మలను పలగొట్టడం అనేది టాస్క్‌గా పెట్టడం జరిగిందంటూ. ఫస్ట్ నిఖిల్ చీఫ్ మెంబర్‌గా ఉన్నాడు గాబట్టికి అతనెళ్ళేసి ఒకరి బొమ్మ తెచ్చేసి పలగొట్టాలి. ఆ హౌస్‌లో ఎవరు చీప్ అయ్యే అవకాశం లేదని జెప్పేసి పలగొట్టిన తర్వాత, అతనొచ్చేసి మళ్ళా పలగొట్టిన ఎవరైతే బొమ్మ పలిగిపోతదో ఆ వ్యక్తిను మళ్ళా నిఖిల్ ఇద్దరొచ్చేసి అక్కడ పెట్టినటువంటి ఏది మన సుత్తె ఉంటదన్నట్టు. ఆ సుత్తెని ఎవరైతే ముందందుకొని ఎవరికైతే అక్కడ నిలబడినటువంటి చీప్ అయ్యే అవకాశాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకివ్వడం జరుగుతుందన్నట్టు. ఇక్కడొచ్చేసి కాంతార టీము సారీ కాంతార టీము, శక్తి టీమ్ ఈ 2 టీములుంటాయి గదా! శక్తి టీమ్‌కి ఆల్రెడీ చీఫ్ నిఖిల్. కాంతార టీమ్‌కి చీఫ్ లేరు గాబట్టికి చీఫ్ సెలక్షన్స్ అనేది కాంతార టీమ్ కోసం జరుగుతున్నాయన్నట్టు ఇక్కడ. వచ్చేసి ఆదిత్య ఓంది నిఖిల్ పలగొట్టడం జరిగింది. ఆదిత్య ఓంకి ఏం చెప్పాడు, "నువ్వు ఆ రోజు దోశల గొడవలలో నువ్వు గూడా ప్రేరణ పక్కనే ఉన్నావు గదా! మరి అక్కడ స్టాండ్ తీసుకోలేదు. ఓన్లీ మణికంఠ మీదకెళ్ళింది మొత్తం అంతా. ఇష్యూ అంతా మణికంఠ ఒకటే చెప్పడం జరిగింది. నువ్వు అక్కడ ఉండి స్టాండ్ తీసుకోలేదా" అని చెప్పడం జరిగింది. అక్కడ వాస్తవానికి ఆ వీడియోలో ఉన్నప్పుడు వీడియో చూసినాకనే మీరు ఆడున్నారని నాకు అర్థమైందన్నా అని చెప్పి అనడం జరిగింది. అతను గూడా చెప్పడం జరిగింది. ఆదిత్య ఓం గూడా ఏమని, "నేను అక్కడికి వెళ్లి విష్ణుప్రియతో చెప్పాను. ఇక్కడికొచ్చేసి ప్రేరణతో చెప్పడం జరిగింది. ఎళ్లి సారీ చెప్పమ్మా" అని చెప్పడం జరిగింది. విష్ణుప్రియకు ఆమె ఆ ఉద్దేశంతోని ఇవ్వలేదు. అట్లా ఏమి వేయలేదమ్మా అని కూడా చెప్పడం జరిగింది. మీరు చూసిర్రా అని చెప్పేసని అనడం జరిగింది. తర్వాత చీఫ్ పదవి నుంచెల్లి మన ఆదిత్య ఓం తీసేసినందుకు కూడా ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. హమ్మయ్య! ఎందుకు ఇదంతా పెద్ద పెంట నాకు. ఎవరినైనా తీసేయడాలంటే నేను ఎన్ని కారణాలు చెప్పాల్సి ఉంటదని కూడా ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. దాని తర్వాతకొచ్చేసి సుత్తి కోసం పోరాటం అన్నట్టు ఇక. ఆ సుత్తి ఎవరు ముందు అందుకొని వాళ్ళ క్లయింట్స్ మెంబర్‌కి ఇవ్వాలనుకుంటా ఉంటారు అన్నట్టు ఇక్కడ. ఇక్కడొచ్చేసి మన నిఖిల్ మాత్రము అక్కడ ఉన్నటువంటి శక్తి టీమ్ ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను ఇద్దామనే ఆలోచనతోనే ఉన్నాడన్నట్టు అతను. ఊరికి ఫస్ట్ రౌండ్‌లో వచ్చేసి మన ఎవరు ఆదిత్య ఓం ఊరికి సుత్తెని అందుకోవడం జరుగుతది. అందుకొని ఎవరికిస్తాడంటే ఈళ్ళ క్లయింట్స్ మెంబర్ అందరూ కొంచెం ఐదుగురే ఉన్నారు గదా! నబీల్ ఎలిమినేషన్ సారీ ఆహ్, నవీన్ ఎలిమినేషన్ అవ్వడం వల్ల వీళ్ళు దాంట్లో తగ్గిర్రు గదా! మళ్ళీ వీళ్ళ దాంట్లో గూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ లేడు గదా! అని జెప్పేసి పృథ్వీని తీసుకోవాలనుకుంటున్నాడు. ఎవరి చేతికి సుత్తె వస్తే వాళ్ళు చీప్‌గా అయ్యే అవకాశాలుంటాయి గదా! ఎక్కువ శాతం సుత్తి ఎవరి చేతికొస్తే వాళ్ళు చీప్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే వాళ్ళ అవతలోళ్ళ బొమ్మలు పలగొడతారు కాబట్టి. అప్పుడేం చేసిండు పృథ్వీని తీసుకుందాం అనే ఆలోచనతోని పృథ్వీ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాడు గదా! మా క్లయింట్స్‌కొచ్చిండనుకో వాళ్ళకి అపోజిట్‌లో నిఖిల్ ఉంటాడు. మాకిక్కడ పృథ్వీ ఉంటాడు. మా టీము స్ట్రాంగ్ అయితదన్న ఆలోచనతోని ఆదిత్య ఓం ఏం చేసిండు పృథ్వీకి ఇయ్యడం జరిగింది. ఇక్కడ ఇయ్యడానికి రీజన్ గూడా ఒకటి చెప్పాలంటే పృథ్వీని నామినేషన్ చేసిండు గాబట్టికి ఇక కొంచెం మర్చిపోతాడేమో అన్న ఉద్దేశంతోటి పృథ్వీకి కూడా ఇయ్యడం జరిగిందన్నట్టు ఆదిత్య ఓం. పృథ్వీ వచ్చేసి మణికంఠది పలగొట్టడం జరుగుతుంది. మణికంఠ బొమ్మను. "నీకిక్కడ చీప్ అయ్యే అర్హత లేదు. నువ్వెందుకంటే నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని" జెప్పేసి మణికంఠ బొమ్మను పృథ్వీ పలగొట్టడం జరుగుతదన్నట్టు. దాని తర్వాతొచ్చేసి మళ్ళీ ఇంకో రౌండ్‌కొచ్చేసి అంటే మూడో రౌండ్‌లో వచ్చేసి నిఖిల్ అందుకుంటాడు. సుత్తిని తీసుకెళ్ళి ఎవరికిస్తాడు మన సీతకి ఇయ్యడం జరుగుతది. సీతకిస్తే సీత ఎవరిని పలగొడతదంటే యష్మి బొమ్మను. ఆల్రెడీ యష్మి నువ్వు ఇంతకుముందే చీప్ అయినావు గదా! మళ్ళీ కొత్త వాళ్ళకి రావాలనుకుంటున్న అవకాశం అని జెప్పేసి సీత వచ్చేసి యష్మి బొమ్మను పలగొట్టడం జరుగుతది. నెక్స్ట్ ఇంకో రౌండ్‌లో గూడా మళ్ళీ నిఖిల్ అందుకోవడం జరుగుతది. ఇక్కడ ఏముంది ఇప్పుడు యష్మి అందుకోవాలి. ఆదిత్య ఓం అందుకోవాలి. నిఖిల్ అందుకోవాలి. ఎవరి బొమ్మలు పలిగిపోతుంటే వాళ్ళు దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలన్నట్టు సుత్తెను. అందుకొని వాళ్ళకిష్టమైన వాళ్ళకి ఇయ్యాల్సుంటదన్నట్టు. ఇక్కడొచ్చేసి టార్గెట్ పెట్టింది ఎవరిని? కాంతార టీమ్‌లో ఉన్న వాళ్ళందరిని అందరి బొమ్మలు పలగొట్టాలనేది ఒకటి టార్గెట్‌గా పెట్టుకున్నారన్నట్టు వీళ్ళందరూ. అప్పుడొచ్చేసి నిఖిల్ ఏం చేసిండు? సోనియాకిచ్చిండు మళ్ళీ. మళ్ళీ సోనియాకిచ్చినాక సోనియా ఎవరిది పలగొట్టింది? సోనియాకి మీకు అందరికి గెస్ చేసి ఉండొచ్చు. సోనియా ఖచ్చితంగా నబీల్‌ది పలగొడతది. నీకిక్కడ అయ్యే అర్హత అంటే హౌస్‌లో నువ్వు కలవట్లేదు. ఎవరితో నువ్వు మింగిల్ అవ్వట్లేదు. ఇంకా నువ్వు నేర్చుకునేది చాలా ఉంది అని చెప్పేసి ఒక ప్రౌడ్‌నెస్‌గా చెప్పడం జరిగింది. నబీల్ అన్నాడు, "నేను ఎవరితోని కలవలేదు. మీతోని కలవలేదు అందరితోని" అన్నాడు. నీతోనే మాట్లాడలేదు. నీతోని నాకు ర్యాప్ లేదు. నన్ను ఈ హౌస్‌లో నాకు చీపే అర్హత లేదంటావా అని చెప్పేసి నిఖిల్ కూడా మన నబీల్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇయ్యడం జరిగింది. దాని తర్వాత నబీల్ బొమ్మను పలగొట్టడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్‌కొచ్చేసి మళ్ళీ నిఖిల్ అందుకోవడం జరుగుతది. నిఖిల్ అందుకొని నైనికకిచ్చిండు. అంటే వీళ్ళ క్లయింట్స్ మెంబర్స్‌కే ఇవ్వడం జరుగుతుంది నిఖిల్. అందుకున్నప్పుడల్లా వీళ్ళ క్లయింట్స్ మెంబర్‌కి ఇస్తే అవతల క్లయింట్స్ మెంబర్స్ అందరూ పలగొట్టుకుంటూ వెళ్ళిపోతారు గదా! కాంతార టీమ్‌లో. వీళ్ళ దాంట్లో నుంచెల్లే ఒక చీఫ్‌ని చేయాలనే ఆలోచన నిఖిల్‌కి పట్టిందన్నట్టు. అది వచ్చేసి సోనియాని చేయాలనుకున్నాడన్నట్టు. ఇక్కడొచ్చేసి నైనికకిస్తే నైనికెళ్ళేసి ఇక్కడ సోనియాని తీసే దమ్ము ఎవరికీ లేదు. ఇక సోనియాని తీయాలంటే మళ్ళీ ఆమెతోని వార్ పెట్టుకోవాల్సొస్తదని చెప్పేసి వీళ్ళందరూ భయపడుతుర్రు. ఎవరికి ఎట్లా స్కెచ్ చేత్తారు. సోనియాని తీయాలనే స్కెచ్చు సోనియాను ఈ టీమ్‌లో ఏది శక్తి టీమ్ నుంచెల్లి కాంతార టీమ్‌కి పంపించారనుకో మనకు పీడ పోతది మనకు అని మాట్లాడుకుంటా ఉంటారు. కానీ తీసే దమ్ము లేదు ఎవరికీ.
ఇక్కడ అప్పుడు విష్ణుప్రియ ఉంటది, నైనిక ఉంటది, మన ప్రేరణ ఉంటది, సీత ఉంటది, పృథ్వీ ఉంటాడు. వీళ్ళందరూ ఉన్నా కూడా ఎవరు తీయలేకపోతాను సార్. అంటే వీళ్ళందరికీ పృథ్వీ గిట్లా మన ఏది నైనిక గిట్లా మన సోని అంటే ఇష్టం కాబట్టి వీళ్ళు తీయలేరు ఎట్లాగో. సీతకు తీయాలని ఉంది. తర్వాత విష్ణుప్రియకి తీయాలని ఉన్నది. నైనికకు అటు ఇటు ఉన్నది. తీయాలని ఏం లేదు నైనికకు. అలా జరిగిందన్నట్టు. అయితే దాని తర్వాత వచ్చేసి నైనికకు నిఖిల్ అది సుత్తి ఇయ్యడం వల్ల ఆ సుత్తి తీసుకెళ్ళి మన విష్ణుప్రియను బ్రేక్ చేయడం జరిగింది. అంటే విష్ణుప్రియ బొమ్మను బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడు విష్ణుప్రియకి ఏం చెప్పింది రీజను, నువ్వు చీప్ అయ్యే అర్హత నీకు ఇంకా లేదు, నువ్వు ఇంకా అందరిని హౌస్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అనగానే విష్ణుప్రియ కొద్దిగా ఫీల్ అయింది. ఎందుకు ఫీల్ అయిందంటే ఇక్కడ సోనియా బొమ్మ ఉంది కదా, నువ్వు సోనియా మనం అందరం అనుకున్నాం కదా సోనియా బొమ్మను పలుకొట్టాలి కదా, సోనియా కంటే నాకు ఏం తక్కువ ఉంది, నేను సోనియా కంటే ఎక్కువ ఆడలేదా గేమ్ అని చెప్పేసి అనడం జరిగింది. అది కాదు నీకేం మళ్ళీ ఈమె ఏం చేసింది నైనిక కవరింగ్ కొట్టింది అన్నట్టు. ఏంటిదంటే మనకు చీపు మన సోనియా అయిందనుకో అవతల టీంకి వెళ్ళిపోతుంది, మనం ఇతల టీం ఉండొచ్చు, మనకు ఆపోజిట్కి వెళ్ళిపోతుంది, మనకు ఇబ్బంది లేకుండా పోతుంది. అవును అలా పంపిద్దామని చెప్పేసి నేను సోనియా బొమ్మను బ్రేక్ చేయకుండా ఉన్నాను అని చెప్పేసి ఈమె నీ బొమ్మను బ్రేక్ చేశానని చెప్పేసి అనడం జరిగింది. ఓహో సరే సరే మంచి ప్లాన్ వేసినాం అని చెప్పేసి కొంచెం నత్తి బ్రెయిన్ అని చెప్తుంది కదా విష్ణుప్రియకు, అవును నిజమే కదా అని అనుకుంటుంది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ విష్ణుప్రియ అందుకుంటుందండి. మళ్ళీ విష్ణుప్రియ రౌండ్ బొమ్మ బలిపోయిన వాళ్ళందరూ అందుకోవాలి కదా సుత్తెను. విష్ణుప్రియ రౌండ్లో ఉండేసి విష్ణుప్రియ అందుకొని ఇప్పుడు ఏం చేస్తుంది, అందరూ అనుకుంటున్నట్టు ఎవరు మీరు సోనియా బొమ్మను ఎవరు బ్రేక్ చేస్తారో చెప్పండి అనేసరికి ఎవరు భయపడతారు, అందరూ భయపడతారు. ఇక్కడ ప్రేరణ అంటది నేను బ్రేక్ చేస్తా సోనియా బొమ్మను, నాకు సోనియాకి రీజన్ చెప్పడానికంటే నా దగ్గర కారణాలు ఉన్నాయి, నీకు చెప్పుకోవడానికి నేను సోనియా బొమ్మని బ్రేక్ చేస్తానగానే ఈ విష్ణుప్రియ ఊరికి ఆ సోనియా బొమ్మను ఏది ప్రేరణకి ఇస్తుందండి. ప్రేరణకి ఇస్తే పోయి సోనియా బొమ్మను వాళ్ళు కొడుతుంది అన్నట్టు. ఏంటంటే ఆల్రెడీ నీకు ఎగ్గొచ్చింది, అవకాశానికి చీప్ అవ్వడానికి ఎగ్గొచ్చింది, నీకు బై లక్కులు వచ్చిందా ఎట్లొచ్చిందా ఏందో తెలియదు, దానిపైన నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు, గేమ్ ఆడి నువ్వు దానిపైన ఫోకస్ పెట్టలేదు, ఓడిపోవడం జరిగింది కదా. మరి నీకు అవకాశం వచ్చింది నీకు ఆల్రెడీ, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం రావాలంటే నీ బొమ్మను బ్రేక్ చేయక తప్పదని చెప్పేసి బ్రేక్ చేసింది. అంటే నువ్వు ఎగ్గొచ్చింది ఎట్లొచ్చింది అట్లొచ్చింది నన్ను ఇవన్నీ అంటున్నావు అని చెప్పేసి అప్పటికే మన ప్రేరణ మీద రేస్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ అక్కడ ఏం చేసింది ప్రేరణ, ఇది నా అభిప్రాయమే, ఇది నువ్వు ఇంతకుముందు వచ్చింది నీ కొత్తలకు ఇవ్వాలనుకుంటాను అని చెప్పేసి బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడు పట్టింది అన్నట్టు ఏంది ఈ అమ్మాయి సోనియా ఏం చేసింది, ఎవరైతే ఆపోజిట్ గా ఇప్పుడు ఈమెకు నామినేషన్ ఎవరైనా చేశారనుకో ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ వాళ్ళనే ఇప్పుడు నామినేషన్ చేసిన వాళ్ళని టార్గెట్ చేసేది, టిక్ పట్ అటు అంటారు చూడు అట్లా ఇస్తుంది అన్నట్టు. అలానే ఇప్పుడు ఏం చేసింది ఇక్కడ బ్రేక్ చేసింది ఎవరు, ప్రేరణ. ప్రేరణ బ్రేక్ చేస్తుందా, ఇప్పుడు ఇలా క్లయింట్స్ మెంబర్స్ అందరు పోయారు, నబిల్ పోయిండు, ఆదిత్య పోయిండు, మణికంఠ పోయిండు, యష్మి పోయింది. అవతల కాంతార టీంలో ఉన్నది ఎవరు, చీప్ అయ్యే అవకాశం ఓన్లీ ప్రేరణకు ఉంది. ఇక్కడ నిఖిల్ ప్రేరణ పలుకొట్టాలి, ఇంకా సోనియా బొమ్మను పలుకొట్టిండు కదని చెప్పేసి నిఖిల్ ఆ ప్రేరణ పలుకొట్టడానికి ట్రై చేస్తా ఉన్నాడు. నిఖిల్ అంత ఎవరికి ఇస్తే ప్రేరణ బొమ్మను పలుకొడతారు, ప్రేరణ బొమ్మ ఎక్కడ బ్రేక్ చేయడానికి ఎవరికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ వేసుకుంటా ఉంటారు. సోనియా, నిఖిల్, పృథ్వీ అందరూ ప్లాన్ వేసుకుంటారు ప్రేరణ కోసం. వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మణికంఠ అందుకుంటాడు మళ్ళీ ఇంకో రౌండ్ లో. మణికంఠ అందుకొని నైనికకి ఇస్తాడు. నైనికకి ఇస్తే అప్పటికెళ్ళి ఎవరెవరు ఉన్నారు, పృథ్వీ ఉన్నాడు, తర్వాత వచ్చి సీత ఉన్నది, ప్రేరణ ఉన్నది, ఈ ముగ్గురు ఉన్నది. ఈ ముగ్గురు ఇట్లా ఖచ్చితంగా ఎవరి నైనిక బొమ్మ ఆల్రెడీ నైనిక అందుకున్నదంటే నైనిక బొమ్మ ఉన్నట్టే కదా. ఇప్పుడు నైనిక బొమ్మ నైనిక వాళ్ళు కొట్టుకోలేదు, ఇక మిగిలింది ఎవరు, పృథ్వీ, సీత, ప్రేరణ, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఇట్లా ఖచ్చితంగా సీత బొమ్మను పలగొట్టదు, పృథ్వీ ఫ్రెండ్ కాబట్టి పృథ్వీ బొమ్మను పలగొట్టదు, ఓన్లీ ప్రేరణ బొమ్మ పలగొడుతుంది అనే ఆలోచనతో మణికంఠ ఏం చేసిండు, నైనికకి వేయడం జరిగింది. నైనికకి వేయడం జరగడం అందరూ ఇప్పుడు ప్రేరణ తీసేయాలని హౌస్ మొత్తం అనుకుంటారు అన్నట్టు ప్లాన్ చేశారు. ఇక్కడ ఎందుకు యష్మి కూడా అదే ప్లాన్ వేసింది. యష్మి ఎందుకంటే సొంత ఫ్రెండ్ అయినా కూడా యష్మి కూడా అదే ప్లాన్లోకి వెళ్ళింది. ఎందుకంటే వీళ్ళందరికీ నబిల్తో చెప్తుంటది అన్నట్టు, ఏమని మనము అవతల క్లయింట్స్ నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చుకున్నాం అనుకో మన టీం స్ట్రాంగ్ అవుతుంది, మనము అందుకే పృథ్వీని తీసుకొచ్చుకుందాం అనే ఆలోచన మన ఎవరికి యష్మికి ఉంటుంది అన్నట్టు. అప్పుడు పాపం ఈ ప్రేరణ చెప్పరు వీళ్ళు, కానీ వీళ్ళు అనుకుంటారు అన్నట్టు. అంటే ఎవరైతే అవుట్ అయిన వాళ్ళందరూ కలిసి అనుకుంటారు, కానీ అలా నబీల్ ఏం పాటించాడు, నాకు సీత అయినా పర్వాలేదు నాకు ప్రేరణ అయినా పర్వాలేదు అనే ఆలోచనతో నబీల్ ఉంటాడు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మణికంఠ నైనికకి ఇవ్వడం వల్ల మణికంఠ ఏం చేసిండు, అదే నైనిక ఏం చేసింది, పృథ్వీని బొమ్మను పలగొట్టింది. ఎందుకంటే నీకు ఇంకా పేషెన్స్ అవన్నీ అవసరం, అందుకే నేను పలగొడుతున్నాను, నువ్వే అన్నావు కదా నాకు తీసేయని చెప్పేసి, నువ్వే అన్నావు నాకు ఇంకా టైం పడుతాను అన్నావు కాబట్టి నేను తీసేస్తున్నాను అని చెప్పి అంటే అతను అన్నాడు అన్నట్టు. ఏది విష్ణుప్రియని తీసేసినప్పుడు నన్ను తీసేసిన బాగుండు అని అన్నాడు కాబట్టి తీసేయడం జరిగింది అన్నట్టు, పృథ్వీ తీసేయడం జరిగింది నైనిక. అయితే అప్పుడు అన్నారు అన్నట్టు, నైనికకి ఇచ్చి తప్పు చేసినాం మనం, అదే సీతకి ఇచ్చుంటే మంచిగా ఉండేది ఉండే, సీత ఎవరు మరి కొట్టేదో ఏం కథ శుద్ధం కదా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అక్కడ ఈ నైనిక పృథ్వీని తీసేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ నిఖిల్ అందుకున్నాడు, నిఖిల్ అందుకొని సీతకి ఇచ్చిండు.
సీతకి ఇచ్చినప్పుడు అక్కడ ఎవరి బొమ్మలు ఉంటాయి? మళ్ళీ నైనిక బొమ్మ ఉంటది, ప్రేరణ బొమ్మ ఉంటది. దాంతో పాటు సీత బొమ్మ ఉంటది. సీత బొమ్మ సీత బ్రేక్ చేసుకోదు కదా! ఇప్పుడు వాళ్ళిద్దరిట్లో ఎవరినో ఒకళ్ళు బ్రేక్ చేయాలి. అప్పుడేం చేసింది సీత మంచిగా డెసిషన్ తీసుకుంది. కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఏంటిది? నైనిక బొమ్మను బ్రేక్ చేయడం జరిగింది. ఎందుకు బ్రేక్ చేసిందంటే, యష్మికి ఏ రీజన్ చెప్పింది? ఆల్రెడీ నువ్వు చీప్ అయినవు. చీప్ అయినావు కాబట్టి నాకు కొత్త చీపులు కావాలని కోరుకుంటానా? నేనైనా పర్వాలేదు, ప్రేరణ అయినా పర్వాలేదు. కొత్తగా ప్రేరణ కూడా స్ట్రాంగ్‌గా ఆట ఆడింది. కొత్త వాళ్ళు కావాలని కోరుకోవడం నాది తప్పు కాదు కదా! అని చెప్పేసి అనడం జరిగిందన్నట్టు. ఎవరు? మన సీత అనడం జరిగింది. కరెక్ట్ రీజన్ చెప్పడం జరిగిందనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇది అప్పటికెళ్ళి ఎమ్మటే అందుకే పలగొడుతున్నా అని చెప్పేసి పలగొట్టగానే, ఈ అమ్మాయి కొత్త చీపులు కావాలంట, అది కావాలంట, ఇది కావాలంటే ఎప్పుడు కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చుడేందో ఏందో అనుకుంట కొద్దిగా అది ఎమ్మటే రివర్స్ అయింది. రివర్స్ అయ్యి సీత మీదకి రివర్స్ అయ్యి పాపం అనుకుంటా పోయింది. కానీ ఇక్కడేంటంటే సీత ఆ అమ్మాయి బ్రేక్ చేయకపోతే సీతది కూడా రాంగ్ అవుతది. ఎందుకంటే నువ్వు యష్మికి ఏం చెప్పారు రీజను? నువ్వు ఆల్రెడీ చీపు మెంబర్ అయినాక మళ్ళీ నీకు కొత్త వాళ్ళకి అవకాశం ఇయ్యాలనుకుంటున్నప్పుడు ఇది కరెక్టే గదా! కొత్త వాళ్ళకి అవకాశం ఇయ్యాలనుకుంటున్నప్పుడు మరి నైనిక కూడా అయింది కాబట్టి నైనిక బొమ్మను బ్రేక్ చేయడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ ప్రేరణ కాలే గదా! కొత్తోళ్ళు వాళ్ళు. ప్రేరణ, సీత ఇద్దరు కొత్తోళ్ళు కాబట్టి వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకళ్ళు కావాలనుకుంటారు కాబట్టి ఆడ బ్రేక్ చేయలేదు. దాని తర్వాతొచ్చేసి మళ్ళీ లాస్ట్ రౌండ్ వచ్చేసి నైనికకు బిగ్ బాసే ఇయ్యడం జరిగిందన్నట్టు. అది నీ చేతుల్లో ఉంది. నువ్వెవరు చీపు చేయాలనుకుంటున్నావో వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి నైనికకు బిగ్ బాస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పుడొచ్చేసి నైనిక అన్నది నా బొమ్మ బ్రేక్ చేసినందుకు నేను నీకు ఇవ్వాలనుకోవట్లేను గానీ, ఎందుకంటే ఇగ తప్పదు గదా! నా ఫ్రెండ్ కాబట్టి ఇస్తున్నా అని చెప్పేసి సీతకి ఇవ్వడం జరిగింది. సీత ఎళ్ళేసి ప్రేరణకు బొమ్మను బ్రేక్ చేయడం జరిగింది. ప్రేరణ నువ్వు నేను ఇద్దరిట్లో ఎవరైనా పర్వాలేదనుకున్నా, చివరి వరకు వచ్చినావు గదా! నీకోసం చివరి వరకు నేను నిలబడతా అనుకున్నా, నిలబడినా అని చెప్పేసి ప్రేరణ బొమ్మను బ్రేక్ చేయడం జరిగింది. ఇప్పుడు హౌస్‌లో వచ్చేసి సీత ఆహ్, ఆహ్, చి కొత్త చీపుగా ఎన్నుకోబడింది. సీత కొత్త చీపుగా ఎన్నుకున్న తర్వాత ఇక్కడ మంచి సన్నివేశం జరిగింది. ఇప్పుడు వీడియో లెంగ్త్‌గా ఉందండి. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అసలు అందరూ హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ నిఖిల్‌ను రిజెక్ట్ చేయడం జరిగింది. నిఖిల్ క్లయింట్స్‌లోకెళ్ళడానికి అందరూ రిజెక్ట్ చేయడం జరిగింది. ఆళ్ళు ఏ కారణంతో రిజెక్ట్ చేసిరనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటది చూడండి. నా వీడియోస్ గనక నచ్చినాయనుకోండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ మాత్రం చేయండి.